మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని కృష్ణమురళి పాలిటిక్స్లోకి ఎందుకొచ్చారో ఆయనకే తెలీదన్న టాక్ ఉంది. రాజకీయాల్లో అడుగుపెట్టి దశాబ్దమున్నర అవుతున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించిందేమీ కనిపించదు. సినిమాల్లో బూతు డైలాగులతో పాపులర్ అయినా రాజకీయాల్లో కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు విమర్శల పాలు అవటాన్ని అలవాటుగా మార్చుకున్నారు. వైసీపీ నేతగా చంద్రబాబు, పవన్లపై ఆయన చేసిన బూతు ప్రయోగాలు ఎంతో వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడదే ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రెడీ ఆయన తిట్ల పురాణాలపై పెండింగు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాత కేసులు తిరగతోడుతుండటంతో పోసాని ఫ్యూచర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిందట. పోసాని కృష్ణమురళి సినిమాల్లో మల్టీ రోల్స్ పోషించి సక్సెస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలా విభిన్న రోల్స్లలో తనను తాను నిరూపించుకున్నారు. ఇండస్ట్రీలో కెరీర్ కంఫర్టబుల్గా ఉన్న టైంలోనే ఆ కాంట్రవర్సీ నటుడికి రాజకీయాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. చిలకలూరిపేట పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తనకు ఎలాంటి పొలిటికల్ ఇమేజ్ లేకపోయినా చిరంజీవి పుణ్యాన 14,000 ఓట్లు మాత్రం దక్కించుకొని 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. వైసీపీ స్థాపన తర్వాత పోసాని కృష్ణ జగన్ పంచకు చేరారు. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అయితే జగన్ మాత్రం 2014 నుంచి 2024 వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అయినా 2019 ఎన్నికల సమయంలో జగన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇండస్ట్రీలో మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని నోటి దూకుడు నచ్చి తాను అధికారంలోకి వచ్చాక జగన్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా కట్టబెట్టారు. ఇక అప్పటినుంచి పోసాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ బూతు నేతల కంటే ఎక్కువగా చంద్రబాబు, పవన్లను టార్గెట్ చేశారు. తాను కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడినని చెప్పుకుంటూనే కులాన్ని కించపరిచేలా మాట్లాడటం, చంద్రబాబు కులాన్ని వాడుకుంటున్నారని విమర్శించటం ఆయనకే చెల్లింది. ఆ క్రమంలో విపరీతంగా బూతు ప్రయోగాలు కూడా చేసి తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీపై ఆయన విమర్శలకు హద్దూ పొద్దూ లేదంటారు. ఏవీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరని, పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసని ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు మెగా ఫ్యామిలీ పైసల కోసమే పార్టీలు పెట్టిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పవన్పై పోసాని చేసిన విమర్శలతో అప్పట్లో జనసైనికులు, వీర మహిళలు పలు కేసులు పెట్టారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు వాటిని పట్టించుకోలేదు. అయితే వీర మహిళల పోరాటంతో రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2022లో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన వీర మహిళ ఇందిర గతంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాన్ని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు పోసానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఆ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటిదాకా నోటికి పని చెప్పిన పలువురు వైసీపీ సీనియర్లు సైలెంట్ అయ్యారు. మెంటల్ కృష్ణ మాత్రం నోటి దూకుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. లడ్డూ వివాదం, డిక్లరేషన్ రగడ, జగన్ తిరుమల పర్యటన రద్దు తదితర అంశాలపై పోసాని కృష్ణమురళి అప్పట్లో తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతా కలిసి జగన్ను ఎందుకు ఇంతలా హింసిస్తున్నారని పోసాని ప్రశ్నించారు. జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవటం దారుణమని బోల్డు ఆవేదన వ్యక్తం చేశారు. పనిలో పనిగా జగన్కు ప్రాణగండం ఉందని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. దయచేసి జగన్ను మాత్రం మర్డర్ చేయించమాకు, మీకు పెద్ద హిస్టరీ ఉంది అని నాకు తెలుసు అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. ఎప్పుడు పోతామో ఎవరికి తెలుసు, అయినా భయపడేది లేదని హీరోయిజం ప్రదర్శించారు. రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారినా పోసాని దూకుడు మాత్రం తగ్గించటం లేదు. అదే ఆయన మెడకు చుట్టుకునేలా కనిపిస్తుందంటున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ, జనసేన అధినేతల్ని ఇష్టమొచ్చినట్టు తిట్టిన వారిపై పాత కేసులను పోలీసులు తిరగదోడుతున్నారు. వరుసగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఆధారాలతో కేసులు పెడితే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు ప్రకటిస్తున్నారు.
ఇటు పోసానిపై నోరు పారేసుకున్నందుకు ఇప్పటికే పెండింగ్ కేసులు ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో పోసాని పాత కేసు ఫైళ్లు ఎప్పుడైనా దుమ్ము దులపొచ్చంటున్నారు. ఇక ఓటమి తర్వాత కూడా ఆయన నోటికి పని చెబుతుండటంతో కొత్త కేసులు నమోదైతే ఆయన పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీలో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న పోసాని మున్ముందు సిల్వర్ స్క్రీన్పై కనిపిస్తారా లేదా అన్నది డౌటే. ఇక 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏమన్నా సాధించారా అంటే 10 ఏళ్లు ఆయన నోటిని వాడుకున్న జగన్ కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు కేసుల చట్రంలో ఇరుక్కుంటే మెంటల్ కృష్ణకు అండగా నిలిచేదెవరు? ఇదే ఇప్పుడు రెండు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.